నా వీడియోలు చూసి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ నమస్కృతులు. ఈరోజు ఓ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మొదటి భాగంలో వ్యాక్సిన్ గురించి సైన్స్ అంతా తెలుసుకుందాం. రెండో భాగంలో శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చూద్దాం. అసలు వ్యాక్సిన్ అంటే ఏమిటి? ఈ వ్యాక్సిన్ మనకి ఏ రకమైన ఇమ్యూనిటీని ఇస్తుంది? మనం వైరస్ నుంచి ఎలా తట్టుకోవాలి అన్నది రెండు ముక్కల్లో మాట్లాడుకుందాం. వైరస్ కోవిడ్-19 వైరస్ బాడీలో లంగ్స్ సెల్స్లోకి ఎంటర్ అయినప్పుడు దాని బయట ఉన్న ప్రోటీన్ స్పైక్స్ని లంగ్ సెల్స్ మీద ఉన్న AS2 రిసెప్టార్స్ తోటి లాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఒక్కసారి వైరస్ సెల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక సెల్ మొత్తాన్ని వైరస్ తన బానిస కింద వాడుకుంటుంది. ఆ సెల్ని తన ఫ్యాక్టరీ కింద మార్చుకొని ఒక్క వైరస్ మిలియన్ వైరస్ల కింద రీప్యాకేజింగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ వైరస్లు సెల్ నుంచి బయటపడగానే యాంటీజెన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అని ఉంటాయి. ఆ సెల్స్ T సెల్స్ని దాంతోపాటు B సెల్స్ని తయారు చేసి అవి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. యాంటీబాడీస్ అంటే రియల్ పోలీస్మెన్. ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఈ వైరస్ని పట్టుకుంటాయి, ఆ వైరస్ చుట్టూ చుట్టేసుకుంటాయి. అప్పుడు రెండు రకాలు ఉపయోగపడతాయి. ఒకటి, ఈ వైరస్ వెళ్ళి మళ్ళీ వేరే సెల్ని ఇన్ఫెక్ట్ చేయకుండా ఉపయోగపడుతుంది. రెండోది, కిల్లర్ సెల్స్కి గుర్తు అనమాట, ఈ యాంటీబాడీస్ ఉన్న సెల్ని చంపేయాలని చెప్పి. ఆ రకంగా ఈ వైరస్ డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇది ఇమ్యూనిటీ మన బాడీలో జరిగే పద్ధతి. తర్వాత ఈ వ్యాక్సిన్ కోవిడ్కి 4 రకాలుగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 90 పైన కంపెనీలు ప్రపంచం అంతా ఈ వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. దాంట్లో ఒక 7 కంపెనీలు ముందంజలో ఉన్నాయి. 2 కంపెనీలు జర్మనీలో, 2 కంపెనీలు చైనాలో, 2 కంపెనీలు అమెరికాలో, 1 ఆక్స్ఫర్డ్లో. వ్యాక్సిన్ 4 రకాలుగా తయారు చేస్తారు. మొట్టమొదటి పద్ధతి వైరస్ను ఉపయోగించి, అంటే ఈ వైరస్ని ఇనాక్టివేట్ చేసి ఉపయోగించుతారు. అంటే ఇనాక్టివేట్ అంటే ఒక కెమికల్లో పెట్టి అది పనిచేయకుండా ఉన్నప్పుడు బాడీలో పెడతారు. లేదంటే లెస్ యాక్టివ్ అంటే దాని పవర్ తగ్గిస్తారు. ఎట్లా అంటే రిపీటెడ్గా యానిమల్స్లో అది మ్యూటేషన్ వచ్చిన తర్వాత దాని పవర్ తగ్గిన తర్వాత అప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో వ్యాక్సిన్ రూపంలో ప్రవేశపెడతారు. రెండో పద్ధతి వచ్చి న్యూక్లిక్ యాసిడ్ అంటే జెనెటిక్ మెటీరియల్, అంటే వైరస్ని పెట్టరు, DNA, RNA లాంటి న్యూక్లిక్ యాసిడ్ని సెల్లోకి పెట్టి వాటితోటి ఈ వైరస్ ప్రోటీన్ తయారు చేయిస్తారు. చివరికి కావాల్సింది ఏంటి? ఆ వైరస్ ప్రోటీన్కి యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం. మూడో పద్ధతి ప్రోటీన్ పద్ధతి, అంటే వైరస్లో ఉన్న ప్రోటీన్ తీసుకుంటారు. వైరస్ మొత్తం తీసుకోరు, ప్రోటీన్ ముక్కలను తీసుకొని బాడీలోకి వదిలిపెట్టి యాంటీజెన్స్ని ప్రొవోక్ చేస్తారు. నాలుగో పద్ధతి వైరస్ వెక్టర్ బేస్డ్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ చేస్తుంది అదే. అంటే వేరే వైరస్ని తీసుకొచ్చి, అంటే అసలు కోవిడ్ కాదు, కోవిడ్ లాంటి ఉన్న వేరే వైరస్ తీసుకొచ్చి దానికి కాస్త ముస్తాబ్ చేసి కోవిడ్ లాగా తయారు చేసి, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ లాగా చేసి దాన్ని బాడీలోకి వదిలిపెడతారు. అప్పుడు బాడీ ఇది కోవిడ్ అనుకొని దానికి యాంటీబాడీస్ రెడీ చేసుకుంటుంది. రేపు రియల్ కోవిడ్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ వాటితో ఫైట్ చేసి గెలుస్తాయి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ తయారు చేస్తుంది అది. జనరల్ ఆయన స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కనిపెట్టాడు, చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆ ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్కి ఏడ్రియన్ హిల్ అని ఆయన అధిపతి. ఈ వ్యాక్సిన్ని ఒక ఎడినో వైరస్ చింపాంజీలో 20 ఏళ్ల కింద కనుక్కున్నారు దీన్ని. ఆ వైరస్ని ఇప్పుడు మాడిఫై చేసి ముందు మలేరియా మీద వాడారు, కానీ మలేరియా మీద పనిచేయలేదు అది. తర్వాత ఎబోలా మీద, మెర్స్ వైరస్ మీద వాడితే దాని మీద పనిచేసింది అది. ఇప్పుడు ఆ వైరస్ని మాడిఫై చేసి దాన్ని అమెరికాలో రీసస్ మంకీలని ఒక 6 కోతుల మీద ఈ వ్యాక్సిన్ని ప్రయోగించారు. ఆ తర్వాత కోవిడ్-19 వైరస్ని మొత్తం ఆ కోతుల్లోకి ఎక్కించారు. అదృష్టం కొద్దీ ఆ కోతులు 28 రోజులకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని. సో రీసస్ కోతులు హ్యూమన్ బీయింగ్స్కి జెనెటిక్గా చాలా సామీప్యం ఉంది. అందుకని రీసస్ కోతుల మీద ఈ వ్యాక్సిన్ పనిచేసింది కాబట్టి మనుషుల మీద కూడా అంత సేఫ్గా పనిచేస్తుందని గట్టి నమ్మకం. సో ఆ రకమైన నమ్మకం ఉండబట్టి ఈ యానిమల్స్ మీద ప్రయోగం చేయాల్సిన పని తప్పింది ఇప్పుడు. కాబట్టి టైం కుదించుకోవడం జరిగింది. ఇప్పుడు
హ్యూమన్ బీయింగ్స్ మీద వాడటానికి రెడీ అవుతున్నారు. Several indicators that this could be a very useful vaccine. One is, of course, that it's simply a single dose. Many of the other vaccines that are being developed will need 2 doses or maybe even 3 that will take months to administer. So this is much more suitable for this sort of pandemic situation. Secondly, this type of vaccine technology has been used in thousands of people before where it's been safe. So we would anticipate that it will be safe again as a COVID vaccine. And very importantly, there is a way of scaling up the manufacture of this vaccine, not just in Europe, but with partners around the world, to make sure that we can manufacture, as you say, hundreds of millions of doses. And one of our main partners helping in this work is an Indian company, the Serum Institute of India. Already, Punalo Serum Institute of India రిస్క్ బేసిస్ మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నం మొదలెట్టి రెడీ చేసుకుంది. అంటే రేపు అక్కడ వ్యాక్సిన్ ఓకే ఇది రెడీ అని చెప్పి సిగ్నల్ రాగానే ఇక్కడ ఏమంటే ఒక మొదటి నెలలో 5 మిలియన్ల వ్యాక్సిన్లు, రెండో నెలలో 10 మిలియన్ల వ్యాక్సిన్లు రావడానికి రెడీ చేసుకుంది. భారత్ బయోటెక్ ఈజ్ ఏ బిగ్ ప్లేయర్ ఇన్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ విచ్ ఈస్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. This is co-founded by wife and husband Suchitra and Krishna Ella, who happen to be good friends of mine. భారత్ బయోటెక్ ఇవాళ కోవిడ్-19కి కొత్త వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఇవాళ భాగస్వామ్యం అయింది. దాన్ని యునైటెడ్ స్టేట్స్లో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మ్యాడిసన్లో క్యాంపస్ వాళ్ళది అండ్ ఫ్లూజెన్ అనే కంపెనీతో, బయోటెక్ కంపెనీతో కొలాబరేషన్ చేసి టెక్నాలజీ పార్ట్నర్షిప్స్తో ఆ వ్యాక్సిన్ని ఇండియాకు తీసుకొచ్చి ఫర్దర్ డెవలప్మెంట్ అంతా చేసి ఇప్పుడు అక్కడ యానిమల్ ట్రయల్స్ చేస్తున్నారు. సో మనందరం ఇవన్నీ బాగా జరగాలని ప్రార్థిద్దాం. ఇది మా ఇల్లు. ఇవాళ నేను ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను వ్యాక్సిన్ మీద మీకున్న అనుమానాలన్నీ తీర్చడానికి. ఆయన శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఇల్లు ఇదే. సో నా అదృష్టం, అంతటి గొప్ప వ్యక్తి పక్కింట్లో ఉంటాను నేను. కోవిడ్ వైరస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా వీడియోలతో మిమ్మల్ని ఓదరగొడుతూనే ఉన్నాను. ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. సో అందుకని ఈరోజు నేను ఏం చేశానంటే, మా ఇంటి పక్కనే ఉన్నారు వరప్రసాద్ రెడ్డి గారు, శాంతా బయోటెక్ చైర్మన్. ఈ వ్యాక్సిన్ రంగానికి, ఇండియా వ్యాక్సిన్కి భీష్మ పితామహుడు అంటే ఆయన. సో ఆయన పక్కింట్లో పెట్టుకొని నేను మాట్లాడేందుకు వ్యాక్సిన్ గురించి అని ఆయన దగ్గరికి వచ్చాను. వల్ల ఆయన మాటల్లోనే ఈ వ్యాక్సిన్ కథ ఏమిటన్నీ తెలుసుకుందాం. ప్రొఫెసర్ గారు నమస్కారం. నమస్కారం. ఈ సెప్టెంబర్లో వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పారు, అది ఏమిటి సార్? సెప్టెంబర్లో రావడం కష్టం. దాని మీద ప్రోగ్రెస్ అయితే చాలా ఉంది. ఆక్స్ఫర్డ్ లో దాని మీద తీవ్రంగా కృషి చేస్తున్నారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు సైంటిస్ట్. ఆక్స్ఫర్డ్ లో వర్క్ చేసిన దానికి ఈ సీరం ఇన్స్టిట్యూట్ సంబంధాలు ఉన్నాయి, కొలాబరేషన్ ఉంది. ఓకే, ఇక్కడ సైంటిస్టులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కలిసి మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఈ సంవత్సరాంతానికి యూకేలో బహుశా అనుమతులు లభించవచ్చు అన్ని సభ్యంగా జరిగితే. అక్కడికి రాగానే వెంటనే ఇండియాకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది వీళ్ళతో ఉన్న అవగాహనతో. ఇండియాలో కూడా మన రెగ్యులేటరీ సిస్టమ్, మన ప్రభుత్వం అందరూ చాలా ఆసక్తితో చూస్తున్నారు. రాగానే ఎలాంటి రెట్టేబిజం లేకుండా అవసరమైనటువంటి రూల్స్ పక్కన పెట్టి, మనం రాసుకున్న కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా పక్కన పెట్టి, ఇది అవసరం ప్రజలకు అనుకున్న పద్ధతిలో బహుశా వచ్చే సంవత్సరం అంటే 21 మార్చి ఏప్రిల్ కల్లా వ్యాక్సిన్. 21 మార్చి ఏప్రిల్కి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని వరప్రసాద్ రెడ్డి గారి నోటీస్ వచ్చింది. అది నేను కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయనకి మొత్తం ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటితోటి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళందరూ ఈయనతో పంచుకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తోటి ఆయన ఈ న్యూస్ చెప్తున్నారు. టాప్ ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ముందంజలో ఉన్నాయి? ఇక్కడ మనది ఇండియాలో అసలు ఇండియాలో ఉన్నటువంటి మేజర్ వ్యాక్సిన్ కంపెనీలు అంతా హైదరాబాద్లో ఉన్నాయి. సో మనం లెక్కెడదాం. ఒకటి శాంతా బయోటెక్, భారత్ బయోటెక్. శాంతా బయోటెక్ వచ్చి ఇప్పుడు సనోఫీ కంపెనీ. రెండోది భారత్ బయోటెక్. మూడోది వచ్చి బయలాజికల్ ఇవాన్స్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఇమ్యునాలజికల్స్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూనా. ఈ 5 4 హైదరాబాద్. బల్క్ ప్రొడక్షన్ మన ఇండియానే ప్రపంచానికి మొత్తానికి సప్లై చేస్తుందని అన్నాను, కరెక్టేనా? చాలా కరెక్ట్. చివరికి కాస్ట్ ఎఫెక్టివ్ గా ప్రొడ్యూస్ చేయడానికి దానికి కావాల్సినటువంటి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేధో సంపత్తి కానీ అన్నీ మనకు పుష్కలంగా ఉన్నాయి. ఉమ్, మీకు తెలియాలి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ నామ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయంటారు. ఉమ్, యుఎస్ఎఫ్డిఏ అప్రూవబుల్ ఫెసిలిటీస్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి అమెరికాలో కంటే. చైనాకి WHO ప్రీ క్వాలిఫికేషన్ 4 ఏళ్ల క్రితం వచ్చింది, ఇంతవరకు రాలేదు. ఉమ్. 4 ఏళ్ల క్రితమే వాళ్ళు WHO లిస్టులో పడ్డారు. మనకి 25 ఏళ్ల క్రితం మనం తెచ్చుకున్నాం. అది ఇంకో పాయింట్ మనందరం గర్వపడాలి. ఇప్పుడు ఈ దుఃఖ కాలంలో, ఈ కష్టకాలంలో బోల్డెన్ మంచి పాయింట్లు మాట్లాడుకున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రీ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఈ Almost USFDA యుఎస్ఎఫ్డిఏ సమానం అన్నమాట. సో యుఎస్ఎఫ్డిఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు ఈక్వల్ ప్యారలల్ కంట్రోలింగ్ గ్రూప్స్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రీ క్వాలిఫికేషన్స్ మన ఇండియాకి 25 ఏళ్ల కింద వరప్రసాద్ రెడ్డి గారి శాంత బయటకి వచ్చింది. చైనాకి మొన్న 4 ఏళ్ల కింద వచ్చింది. వ్యాక్సిన్లో మనం వాళ్ళకంటే తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేస్తాం, కరెక్టేనా? తప్పకుండా తప్పకుండా. వాళ్ళకన్నా తక్కువ రేట్లో చేయగలం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం వరప్రసాద్ రెడ్డి గారి గురించి. నెంబర్ 1, ఈ COVID-19 వైరస్కి వ్యాక్సిన్ రావడానికి ఏప్రిల్ 2021 దాకా పడుతుంది. నెంబర్ 2, ఈ లోపల ఆయన మాటల్లోనే మనం అధైర్యపడకుండా మన దగ్గర ఉన్న సోషల్ వ్యాక్సిన్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, చేతులు కడుక్కోవటం, మాస్కులు పెట్టుకోవటం, వీటితో మనం బతికేయచ్చు, పార్టీలు అవాయిడ్ చేయడం. నెంబర్ 3, వ్యాక్సిన్ రేపు ప్రొడక్షన్ వచ్చిన తర్వాత అది ఆక్స్ఫర్డ్ కనిపెట్టని, విస్కాన్సిన్ కనిపెట్టని, చైనా కనిపెట్టని, జర్మనీ కనిపెట్టని, బల్క్ ప్రొడక్షన్ వచ్చి ప్రపంచంలో ఉన్న 70% ఆఫ్ ద పీపుల్కి సప్లై చేసే కెపాసిటీ, వాల్యూ ఫర్ మనీ మన ఇండియన్ కంపెనీస్ దగ్గరే ఉంది. అందులో ముఖ్యంగా మళ్ళీ మన హైదరాబాద్ కంపెనీస్కే ఉంది. కాబట్టి మనందరం ఆనందిద్దాం, గర్విద్దాం, అప్రమత్తతగా ఉందాం. నమస్తే.